కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ళు అవినీతితో సంపాదించుకున్నటువంటి డబ్బులతోటి టీఆర్ఎస్ కేటీఆర్ గారు రోజు మీడియా ముందుకు వచ్చి మీడియా లోపల స్పేస్ కోసం మాట్లాడుతూ ఉన్నారు తప్ప ఈ రెండు పార్టీలు కూడా ఒక నాణానికి బొమ్మ బొరుసు లాంటివి. వీళ్ళిద్దరు చేసినటువంటి తప్పుల్ని ప్రజలు గమనించి 20 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనని 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనని రెండింటిని బేరీజ్ వేసి ఒకవేళ రేపటి నుంచి పంచాయతీ ఎన్నికల సమరం అంటూ మొదలైతే ప్రజలు దయచేసి పనిచేసేటువంటి ప్రభుత్వానికి ఓటేయాలని విజ్ఞప్తి చేస్తాను. ఏదైనా ఒక రోడ్డు చూస్తే ఏ ఒక్క ఊరికన్నా పోదాం, ఒక్క రోడ్ అన్నా 10 ఏళ్ల కిందట వేసింది, 5 ఏళ్ల కిందట వేసింది, ఏడాది కింద వేసిన ఒక్క డాంబర్ రోడ్ అన్నా కరెక్ట్ ఉంటే అటు టీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ పనిచేస్తున్నాయి అనుకోవచ్చు. మేము వేసిన జాతీయ రహదారులు ఇదే 4 రోజులు వానబడ్డాయి. ఏ ఒక్క జాతీయ రహదారి మీద కనపడదు, ఒక 2 గుంతలు కనబడితే చూపెట్టండి. అది బీటీ రోడే, బ్లాక్ టాప్ రోడే, ఇవి బ్లాక్ టాప్ రోడ్. ఇవి 2 ఏళ్లకు ఒకసారి వేస్తుంది కూడా. నేషనల్ హైవే దిగిన తర్వాత ఒక్క ఊరికి పోయే రోడ్డు గిట్ట మంచిగా ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు దోసుకున్నారు, వాళ్ళు వేసుకున్నారు రోడ్లు. ఆ రోడ్లు కూడా ఇలా రోడ్లలాగా లేనటువంటి పరిస్థితి వచ్చింది. వీళ్ళు వాళ్ళ మీద ఒకరిపైన ఒకరు చెప్పుకుంటూ ప్రజలని అసౌకర్యానికి గురి చేస్తూ ఉంటారు. 1 రోజులు వర్షాలు పడితే రాష్ట్రంలో ఒక్క రోడ్డు కూడా పనిచేసేటువంటి పరిస్థితులు లేనటువంటి పరిస్థితి. ఏ కాంట్రాక్టర్ కూడా వర్క్ చేయడానికి ముందుకు రానటువంటి అవస్థలు. ఆఖరికి గ్రామ పంచాయతీకి ఎన్నికలు పెడితే మేమన్నా 15th ఫైనాన్స్ నిధులు ఇస్తాం, పంచాయతీలలో సర్పంచులు 4 పనులు చేస్తారంటే 20 నెలల నుంచి ఎన్నికలు పెట్టకుండా మీనమేషాలు లెక్క పెడుతుంది కాంగ్రెస్ పార్టీ. అందుకని ఇప్పటికైనా మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. చేసేటువంటి పనులలో కమిషన్కి ఆశపడకండి. దయచేసి ప్రజల మేలు కోసం మంచి పనులు చేయండి, నాణ్యతతో ఉన్న పనులు చేయండి అని కాంగ్రెస్ పార్టీని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం.